యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాట్ బ్రో, ఇందాక పెగ్గేద్దామంటే వద్దన్నావు, ఇప్పుడేమో ఫుల్ అయిపోయావు. ఫూల్ అయ్యాను కాబట్టి ఫుల్ అయ్యాను. ఏంటి బ్రో, టైమింగ్ రైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మనిషి మాత్రం స్వింగ్లో ఉన్నావు. రాధిక నా ఫోన్ కాల్ అటెండ్ చేయలేదు. ఎన్ని కాల్స్ చేశానో తెలుసా బ్రో? 10 calls. బ్రో నీకు విషయం చెప్పనా, నీ వైఫ్ని నువ్వు మర్చిపోవాలి బ్రో. ఆ ఛాన్స్ నాకెక్కడిది బ్రో? తనే నన్ను మర్చిపోయింది. ఇప్పుడే ఏం చూసావు బ్రో, ముందు ముందు ఇంకా చూడాలి. రాధిక నీకు చాలా దూరం అవుతుంది. ఏంటి బ్రో, నేను నా వైఫ్కి దూరం అయితే నీకు హ్యాపీగా ఉంది? వై? చచ్చా అదేం లేదు బ్రో, తను ఇప్పుడు డాక్టర్ కదా, పేషెంట్స్ని చూసుకోవటం, ఆపరేషన్స్ హ్యాండిల్ చేయటం, తనకవి ఇంపార్టెంట్ అవుతాయి కదా. నీతో స్పెండ్ చేసే టైం తనకెక్కడుంటుంది? ఊరుకో బ్రో, ప్రపంచంలో ఎంతమంది డాక్టర్లు జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం లేదు? మనసులో ఉండాలి బ్రో. రాధికేం కమర్షియల్ కాదు కదా బ్రో, డ్యూటీకే ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా, నీకు తెలీదా? ఉండని బ్రో, తప్పు లేదు. కానీ ఫోన్ అటెండ్ చేసి బిజీగా ఉన్నాను, ఇదే విషయం అని చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఎవరో నర్స్ లిఫ్ట్ చేసి మేడం బిజీ సార్ తరువాత చేయండి అని అనడం ఏంటి? నువ్వు బాగా హర్ట్ అయినట్టున్నావు బ్రో. బ్రో, బాటిల్ని బాటమ్స్ అప్లో లేపేశాక కూడా ఈ మాట ఎలా అంటున్నావు బ్రో? డెఫినెట్గా హర్ట్ అయ్యాను. అదే కదా మాకు కావాల్సింది. వాట్ బ్రో? అదే నాకు అర్థమైంది అంటున్నాను. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు హోప్స్ లేని ఒక పేషెంట్కి నేను ఆపరేషన్ చేసి కాపాడాను. గ్రేట్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్. ఏమండి, బ్రో ఏమండి, No, I can handle. కాస్త మంది ఎక్కువైంది. ఏంటండి, నేను నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామని వస్తే మీరిలా. నేను కూడా హ్యాపీయే రాధిక. చూడు ఎంత జోష్లో ఉన్నానో. ఏంటి రాధిక, కైలాష్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదంట? లిఫ్ట్ చేసి మాట్లాడాను, ఆపరేషన్ అయ్యాక ఇంటికి వస్తానని కూడా చెప్పాను. అప్పుడు కాదు, తర్వాత 10 సార్లు కాల్ చేశాను. 10 సార్లు. లేదండి, నాకే కాల్స్ రాలేదు. ఏమైంది? ఈయన కాల్ చేశానని అంటున్నారు, కానీ నాకే కాల్స్ రాలేదు. రాలేదా? ఓ అంటే కాల్ అలా గాల్లో వెళ్ళి విండ్కి వెస్ట్ ఇండీస్ వైపు వెళ్ళిపోయిందా? ఏంటి, తాగావా? ఎస్, ఫుల్ బాటిల్ ఎత్తి ఇంకో బాటిల్ తీసా. ఎందుకు అంతలా తాగారు? నువ్వు కాల్ అటెండ్ చేయలేదని హర్ట్ అయ్యాడు రాధిక. అసలు నువ్వు రాధికకి చేసావా లేక ఏదైనా రాంగ్ నెంబర్కి డయల్ చేసావా? ఏమో, చేసుకుంటానేమో.
ఎందుకంటే నాకు రాధిక నంబర్ తెలియదు కదా. ఏం రాధిక? మీకు నా నంబర్ తెలియకపోవడం ఏంటండి? నిద్రలో అడిగినా చెప్తారు. మరి నీకు కాల్ ఎందుకు రాలేదు? వచ్చిన డిలీట్ చేసేసావా? ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా నాకు కాల్స్ రాలేదండి. లేకపోతే నేను మీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటానా? మిమ్మల్ని నేను హర్ట్ చేస్తానా? నా వల్ల మీరు హర్ట్ అవ్వడం నాకు నచ్చుతుందా చెప్పండి? అయ్యో, తప్పు 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 తప్పు. నేను అలా మాట్లాడకూడదు కదా. తప్పు. ఏమండి? సారీ, లెంపలేసుకున్నాను కదా. సారీ. అయ్యో, ఏమండి? పర్లేదు, మీరుండండి, నేను తీసుకువెళ్తాను. నీలో ఏ సంతోషమైనా ఇలా నీరు గారిపోవాల్సిందే రాధిక. అటు ప్రియా, ఇటు కైలాష్, వీళ్ళే మా ఆయుధాలు. గుడ్ జాబ్ డార్లింగ్. ఏ ప్రియా, డోర్ తీపోయి వేసినట్టున్నావు. తలుపు తీ. నేను తీను. ఏ ఎందుకు? నేను ఫోన్ చేస్తే మీరు తీయలేదు కదా. నువ్వు ఫోన్ చేసావా? ఎప్పుడు? ఓహో, అంటే నేను కాల్ చేసిన విషయం కూడా చెప్పలేదా? ఓ దొంగ మొహంది. దొంగ మొహందా? ఎవరు? అదే, ఫోన్ ఎత్తి ఎవరు నువ్వు, ఎవరు కావాలి, అమర్ పనిలో ఉన్నాడు అని ఓవర్ యాక్షన్ చేసిందే అది. అంత చనువుందంట కదా మీతో. అదే. ఎవరో నర్స్ అయి ఉంటుందిలే, తెలియకుండా మాట్లాడింది అనుకో. ఎందుకనుకోవాలి? అయినా అది మీ ఫోన్ ఎందుకు అటెండ్ చేయాలి? దానికేం హక్కుంది? అబ్బా ప్రియా, మేము సర్జరీలో ఉన్నప్పుడు ఫోన్ ఎవరో నర్స్కి ఇచ్చి వెళ్తాం, వాళ్ళే అటెండ్ చేస్తారు. అది కామన్. కాల్ అటెండ్ చేస్తే ఎవరు ఏంటి అని వివరాలు కనుక్కోవాలి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేకాని ఎవరు నువ్వు, డాక్టర్ గారు బిజీ అని పెత్తనం ఎందుకు దానికి? అబ్బా, ఇంటే నీ గోలా. ప్రియా, ఇలా బయట నిలబెట్టి అడుగుతున్నావేంటి? ప్లీజ్ ప్రియా, తలుపు తీ, చలి పుడుతుంది. చలేస్తుందా? పైగా మీరు డాక్టర్ కదా, ఏదో మాత్రలు వేసుకుంటే పోతులేండి. ముందు అది ఎవరు చెప్పండి. ఏంటి ఇప్పుడు తప్పదా? తప్పదు. సరే అయితే తిరిగి హాస్పిటల్కే వెళ్ళి ఆ నర్స్ ఎవరో కనుక్కొని నైట్ తనతోనే స్పెండ్ చేసి ఉదయాన్నే వస్తా. శివ 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 శివుడు ఏంటి? మరి లేకపోతే ఏంటి? ఎందుకు నువ్వు ఇంత జలస్ ఫీల్ అయిపోయి డోర్ వేసేసుకున్నావు? మరి ఉండదా? నా మొగుడితో మాట్లాడడానికి ఓ పనికి మళ్ళీ దాని పర్మిషన్ కావాలా నాకు? తప్పు ప్రియా, వాళ్ళు నర్సులు, మాలాగే వాళ్ళు కూడా పేషెంట్స్ని బాగా చూసుకుంటారు. బాగానే సర్టిఫికెట్ ఇస్తున్నారే. అందంగా ఉంటుందా ఏంటి? మందంగా ఉంటుంది. ఏంటి ఇప్పుడు? దాన్నంటే మీకెందుకంత కోపం వస్తుంది? ప్రియా, ఏమైంది నీకు?
భయం మొదలైంది. హ? భయమా? భయం ఎందుకు? మిమ్మల్ని ఎవరైనా ఎగరేసుకుపోతారేమోనని. ఆ, ఎగరేసుకుపోవడానికి నేనేమన్నా చిన్న కోడి పిల్లనా? ఆ, అందంగా ఉంటారు కదా, ఏ నర్స్ అయినా మీ మీద పడుతుందని. అయ్యో, ఒక పని చేయి ప్రియా, ఒకసారి హాస్పిటల్కి వచ్చి అందరితో నాకు రాఖీ కట్టించి పడే, దరిద్రం వదిలిపోతుంది. హా? ఏమంటావు? ఐడియా బాగుంది శ్రీవారు. ఏ కర్మరా బాబు. ఆ, చూడు జ్వాలాముఖి, హాస్పిటల్ అన్నాక లేట్ అవ్వడాలు, స్టాఫ్తో పనిచేయడాలు, వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయడాలు తప్పదు. నువ్వు ఇలా ప్రతిసారి నన్ను టార్చర్ చేసావు అనుకో, నాకు మనశ్శాంతి ఉండదు. దయచేసి ఇలాంటి విషయాల్ని నువ్వు లైట్ తీసుకోవా ప్లీజ్ ప్రియా, ప్లీజ్. ఒక పని చేయండి శ్రీవారు, ఇప్పటి నుంచి మీరు నర్సులందరినీ సిస్టర్ అని పిలవండి. హా, అలా చేస్తే గనక ప్రతి రాఖీకి నా శాలరీ మొత్తం వాళ్ళకే ఇవ్వాలి. ఆ, మీ శాలరీ పోయినా పర్వాలేదు, భార్యగా నా జాబ్ పోకుండా ఉంటే చాలు. హే, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏంటి నీకు? కొంప తీసి మా అమ్మమ్మ నిన్ను రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తుందా ఏంటి? ఆ, ఆవిడకి దీనికి సంబంధం ఏం లేదు. ఎవరితో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి నాకే కాస్త కంగారు మొదలైంది. హా, హే, ఇది కాస్త కాస్త కంగారా? హే, ఇది శాడిజం, శాడిజం, శాడిస్టే. నువ్వు సైకో నువ్వు. ఆయన పర్వాలేదు శ్రీవారు, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. అయ్యో, ఏ నీకు దండం పెడతానే. ఈరోజు హాస్పిటల్లో మొదటి ఆపరేషన్ చేశాం, సక్సెస్ అయ్యింది. ఆ సంతోషాన్ని కాసేపైనా ఉండనివ్వవా? ప్లీజ్. అంతేకాని సిస్టర్ అంటారని మాత్రం ఒప్పుకోవడం లేదా? అమ్మా, ఏయ్, సరే, ఇకపై కనబడిన ప్రతి ఆడపిల్లని సిస్టర్ అనే పిలుస్తాను. సరిపోతుందా? సరిపోతుంది శ్రీవారి, సరిపోతుంది. కర్మ. హలో, ఏంటి మొదలైందా యుద్ధం? ఓ నువ్వేనా? నేనే, నీ శ్రేయోభిలాషిని. చింతకాయ పుచ్చడం కాదు, ఫోన్ పెట్టే. అరే, కోపమే? పాపం. పాపం చేసే వాళ్ళ మీద వచ్చేది కోపమే. హా, అయితే నీ భర్త మీద తెచ్చుకో కోపం. ఎందుకంటే హాస్పిటల్ పెట్టింది రోగులకు వైద్యం చేయడానికి మాత్రమే కాదు, తన ఆటలు సాగించుకోవడానికి. ఏయ్, ప్రతి విషయం నీకెలా తెలుస్తుంది అసలు? హ, తెలుసుకుంటే తెలుస్తుంది. అసలెవరి నువ్వు? ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టావు? కక్ష? ఎంత పెద్ద మాట! నీ మీద జాలి పడుతున్నాను బంగారం. నీ భర్త చీకటి పనులు బయటపెట్టి నిన్ను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం. ముందు నువ్వు చీకట్లో నుంచి బయటికి రా, అప్పుడు చూద్దాం. నేను వెలుగులోకి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది గాని ముందు నువ్వు జాగ్రత్త పడు. నాకు తెలుసులే కానీ ఏం చేయాలో నువ్వు ముందు ఫోన్ పెట్టు. పెట్టేస్తానులే గాని నీ భర్త ఫోన్ అటెండ్ చేసింది ఎవరో తెలుసుకోవాలని లేదా? ఏంటి కౌంటర్ ఇవ్వలేదు? నోరు పడిపోయిందా? అదే తెలుసుకోలేకపోయావు. ఇక మీ ఆయన అసలు సీక్రెట్ ఎలా తెలుసుకోగలవు? హాస్పిటల్లో అంతా మీ ఆయన రాసలీలలే జరిగేది. అదే హాస్పిటల్లో మా అక్క ఉంది, అది మర్చిపోకు. మా అక్క నా విషయంలో చిన్న తేడా వచ్చినా ఊరుకో తెలుసా? అక్క మీదున్న నమ్మకం మీ ఆయన మీద లేదు, అంతేగా? నమ్ము నమ్ము, బాగా నమ్ము, మీ అక్కనే నమ్ము. ఓకే, నీ పక్కలో బల్లెమవుతుంది. హే నిన్ను! ఏ హలో, అక్కనంటుందా? ఇంకోసారి ఫోన్ చేయని చెప్తాను దీని సంగతి.
నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సారీ. నేనే సారీ. సడన్గా ఆపరేషన్ చేసి వచ్చేసరికి మిమ్మల్ని మర్చిపోయాను. అదేం లేదు రాధిక, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా శ్రీనాథ్ వచ్చి ఏదేదో టాపిక్ డిస్కస్ చేసి నా మైండ్ అంతా పాడు చేశాడు. అన్నీ కలిపి ఎక్కువగా తాగేశాను. నేను అలా రియాక్ట్ అవ్వడం తప్పు. మీ రీజన్ తప్పు కాదు, కానీ తాగడం నాకు నచ్చలేదు. అందుకేగా సారీ చెప్తున్నాను. ఇంతకీ నిన్న నైట్ మీరు మాట్లాడిన మాటలు ఏమైనా గుర్తున్నాయా? అది ప్రాబ్లం ఎక్కడో తెలియదు, కానీ నాకు ఒక కాల్ కూడా మీ నుంచి రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. ముఖ్యంగా నర్స్ నాకు కాల్ చేసి మాట్లాడిన విషయం కూడా నాతో చెప్పలేదు. సర్లే, నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఓ, మరి ఆ ఆలోచన నిన్నే ఎందుకు రాలేదు? ఎందుకు నా మీద కోపం వచ్చింది? నువ్వు జరిగింది మర్చిపోమని చెప్తున్నావా, లేక గుర్తు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందు మీకు హ్యాంగ్ ఓవర్ దిగనివ్వండి, తర్వాత మీకే అన్నీ అర్థమవుతాయి. బాయ్. రాధిక ప్లీజ్, రాధిక ఇంకెప్పుడు తాగను. రాధిక ప్లీజ్ అర్థం చేసుకో రాధిక. రాధిక నేను ఇంకెప్పుడు అలా చేయను. రాధిక. శ్రీనాథ్ గారు, తప్పుగా అనుకోవద్దు. ఇంకెప్పుడు మా ఆయనకి డ్రింక్ ఆఫర్ చేయకండి ప్లీజ్. నేను అడిగితే వద్దన్నాడు సిస్టర్. కావచ్చు, కానీ మందు ఆలోచన మాత్రం మీ వల్లే కలిగింది. అతన్ని ఎందుకంటున్నావు రాధిక? రాధిక అమ్మా, డాక్టర్ రాధికంటే అవునండి, నేనే రాధికని. చెప్పండి. మేమేలు ఈ జన్మలో మర్చిపోలేమమ్మా. నిన్న మీరు ప్రాణం పోసింది మా బిడ్డకే తల్లి. ఓ, మీ అబ్బాయా? అవునమ్మా. యాక్చువల్గా మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది డాక్టర్ అమర్ గారికి. నేను ఫస్ట్ ఎయిడ్ చేసి కాసేపు ప్రాణాలు పోకుండా ఆపాను, కానీ ప్రాణం పోసింది డాక్టర్ అమర్. మీరు ఆపకపోతే ఆ ప్రాణం నిలబడేది కాదు కదమ్మా. చాలా సంతోషం, మీరైనా అర్థం చేసుకున్నారు. అవును, నేనే హాస్పిటల్కి వచ్చేదాన్ని కదా, మీరెందుకు శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు? గుడికి వెళ్ళొచ్చాం తల్లి, ప్రసాదం బొట్టు తీసుకొచ్చాం. నువ్వు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. పెట్టుకో. ఈయన కైలాష్, నా భర్త. నేను హాస్పిటల్ వద్దన్నా పెట్టించింది ఈయనే. మంచి పని చేసావు బాబు. ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తి అంటే మాటలు కాదు. కొన్నిసార్లు కుటుంబాన్ని కూడా వదిలేసి రోగి ప్రాణం కోసం ఆరాట పడతారు. ఈ ముక్క ఆయనకి బాగా ఎక్కుతుందిలేండి. ఇటివ్వండి. హాస్పిటల్కి తీసుకోమ్మా. ఆ. పదండి, నేను అక్కడికే వస్తున్నా. సరే అమ్మా, బయట ఉంటాం. రాధిక ఇప్పుడు ఫీల్ అవుతారా, ప్రౌడ్గా ఫీల్ అవుతారా? నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేయను, అది గుర్తుపెట్టుకోండి. స్నానం చేసి ఈ బొట్టు పెట్టుకొని ప్రసాదం తినండి, ఓకేనా? చూసావా బ్రో, హాస్పిటల్కి డబ్బులు పెట్టింది మనం, ఇప్పుడు దుబ్బులు తిన్నది మనం. వాళ్ళకి మాత్రం దండాలు, ప్రసాదాలు, పొగడ్తలు. బ్రో, రాధికది గ్రేట్ క్యారెక్టర్ బ్రో. నా మీద ప్రేమతో పాటు నా మీదున్న అసహనం కూడా ప్రేమతోనే చెప్పి వెళ్ళింది. ఐఎమ్ రియల్లీ లక్కీ బ్రో.
వీడొక పెద్ద మజను, అదొక లైలా. వీడు మారడు. ఎన్ని చేసినా రాధికని పట్టుకొని వేళ్లాడతాడు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. కైలాష్ తీగలాంటివాడు. సాగాల్సినంత వరకు లాగొచ్చు గాని ఒకచోట అది తెగి పడాల్సిందే. తెగాలంటే డోస్ కొంచెం పెంచాలి. అంత ఈజీ కాదనిపిస్తుంది డార్లింగ్. కష్టమే కానీ అసాధ్యం కాదు. హ్మ్.